స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సోమిరెడ్డి చొరవతో నిషేధిత జాబితా నుంచి పార్లపల్లి భూములకు విముక్తి. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు సమీపంలో రోడ్డు ప్రమాదం. పదవుల కోసం కాదు, ప్రజల కోసం పోరాడే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజధానిపై కొంతమంది చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దు. సత్యవేడు టీడీపీ పార్టీలో గ్రూపులు లేకుండా అందరినీ ఐకమత్యంగా చేస్తా. టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి వెల్లడి. అవాస్తవాల వార్తలు ఎలా రాస్తారు అంటూ వాగ్వాదం. విద్వేషాలను రెచ్చగొట్టడమే వైసీపీ పని, మంత్రి కొలుసు పార్థసారథి. గత పాలకులు అధికారులు తప్పిదం కారణంగా నిషేధిత భూముల జాబితాలో చేర్చిన 760 ఎకరాల పార్లపల్లి భూములకు విముక్తి కల్పించినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పార్లపల్లిలో గురువారం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో పట్టా భూములు 22 ఏళ్లు చేర్చారని, అందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పార్లపల్లి, మర్రిపల్లి భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు. అలాగే వెలికంటిపాలెం భూములను కూడా 22A నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం జరుగుతోందన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం సమపాలనలో అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ఇరిగేషన్ అధికారులు గత పాలనలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని తెలిపారు. రైతులకు అవసరమైన నీటి పారుదల కాలువలను కూటమి పాలనలో రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేశామన్నారు. తాను ఓడినా పొదలకూరు సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గతంలో సర్వేలో ప్రాబ్లం వస్తే ఆ సర్వే చేయమని పిటిషన్ ఇవ్వటం, ఏదైనా అవసరమైతే చలాన్ కట్టడం గతంలో ఉన్న చరిత్ర. స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అడగకుండా మొత్తం రీసర్వే అని చెప్పి కొంపలు ముంచేశారు. ఈ పార్లపల్లి గ్రామాన్ని 22Aలో పెట్టేసేసాడు. అనాధీనం కింద పెట్టేసాడు. టోటల్ గ్రామం 760 ఎకరాలు. 760 ఎకరాలు రీసర్వే ఆయన చేయించి ఎవరు ఎకరా అమ్మేదానికి లేదు, ఎకరా కొనేదానికి లేదు, తాకట్టు పెట్టి అప్పు తీసుకునేదానికి లేదు, బ్యాంక్ లోన్ తీసుకునేదానికి లేదు. వీటికి సంబంధం లేదు. ఇంకా 760 ఎకరాలు. ఈరోజు దాన్ని మనం ఆ సర్వే నంబర్ 445 760 ఏకర్స్ 760 ఏకర్స్ క్లియర్ చేయించాము. ఈరోజు ఆ శాంక్షన్ చేశాము. నేనేమంటానంటే అందరికీ నేను పిలిపించేది ముందు ఈ శ్రమ్ కార్డ్ ప్రధానమంత్రి శ్రమ యోగి మాస్ ధన్ యోజన 20 రూపాయలు కడితే 20 రూపాయలు, ప్రమాదం ఏదైనా జరిగితే సంవత్సరానికి 20 రూపాయలు, 2 లక్షల రూపాయలు బీమా కవరేజ్ ఉంటుంది. అదే సమయంలో పాక్షికంగా ఏదైనా అంగవైకల్యం జరిగితే 1 లక్ష రూపాయలు వస్తుంది. అట్లే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అంటే అదేమో ప్రధానమంత్రి శ్రమయోగి మాస్ ధన్ యోజన 20 రూపాయలు సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది. యాక్సిడెంట్లో చనిపోతుంది. సంవత్సరానికి 436 రూపాయలు కడితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఒక్క సంవత్సరానికి ఒకేసారి. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్టేడు గ్రామానికి చెందిన కొందరు ఉపాధి హామీ పనుల కోసం వెళ్తుండగా గూడూరు వైపు నుండి మెటల్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ వెనుక వైపు నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 60 సంవత్సరాల శ్యామలమ్మ అనే మహిళ మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పదవుల కోసం కాదు, ప్రజల కోసం పోరాడే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాష్ట్రంలోనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పూర్తి చేసిన నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ మరియు మరియు పి శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి. నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ వడ్డీపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 85 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ మరియు ఐఎన్పీఆర్ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మరియు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సంవత్సర కాలంలో రాష్ట్రంలో 268 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన ఒకే ఒక శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన తాపత్రయం ఉన్న వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన అన్నారు. కార్యకర్తల కష్టంతోనే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రంలోని మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సూచనలతో యువనాయక్ సుపరిపాలన తొలడుగు రాష్ట్రంలోనే అందరికంటే ముందు 12వ తారీఖుకి పూర్తి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిలిచిందంటే దీనికి కారణం మీ అందరి కృషి పట్టుదల. ఈ యొక్క సుపరిపాలన తొలడుగు కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, ఉదయగిరికి, కందుకూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా పార్థసారథి గారు చూస్తూ ఉన్నారు. వారు కూడా తరచుగా అటు నాకు కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక సూచనలు చేశారు. వారందరి సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి కలిసి రాజకీయాలు చేస్తున్న వ్యక్తులం. మీ అందరి అభిమాన పాత్రుడు ప్రీతమ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి సోదరులు, ఇక్కడ సోదరుడికి అన్నకి తోడుగా ఉంటూ నియోజకవర్గ సమస్యలు, నియోజకవర్గ ప్రజల సమస్యల్ని అహర్నిశలు పట్టించుకుంటూ మీలో ఒకటిగా, ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న గిరిధర్ రెడ్డి గారికి, మిత్రులు సుపరిచితుడు, నాకు అత్యంత సన్నిహితుడు, సోదర సమానుడు రూప్ కుమార్ యాదవ్ గారికి, మరి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్. రాజధానిపై కొంతమంది చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దు. 3 ఏళ్లలో మాట ఇచ్చిన విధంగా అమరావతి నిర్మాణం 100% పూర్తి చేస్తాం. వచ్చే మార్చి నాటికి ప్రభుత్వ భవనాలతో పాటు అవసరమైన వసతులు కల్పన పూర్తి. గత ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్, ఏపీకి మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయి. సింగపూర్ పర్యటనతో ఏపీ ప్రభుత్వంపై ఉన్న ముద్ర తొలగించే ప్రయత్నాలు చేస్తాం. అమరావతి పర్యటన తర్వాత మీడియాతో మంత్రి నారాయణ. నమస్కారాలండి. అందరికీ తెలిసిందే, అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు ఆ రోజు 2014-19లో నిర్ణయించడం, దానికి సంబంధించి రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇవ్వటం, దాని మీద వెంటనే అటు సింగపూర్తోనూ గవర్నమెంట్తోనూ అదేవిధంగా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళతో యాక్చువల్గా డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయించి వర్క్స్ 48,000 కోట్లకు ఆ రోజు టేకప్ చేశాం. సిఆర్డీ దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది.
అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలాటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. అంటే రాజధాని కట్టకూడదు అనే యొక్క దురుద్దేశంతో చేసిన పని అది, కేవలం దురుద్దేశం. అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి రాజధాని వస్తే ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మంచి పేరు వస్తుందో ఆ పేరు రాకూడదని ప్రజల యొక్క లీగల్ హర్డిల్స్ అంటే అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటే వాళ్ళు కట్టకపోతే గత ప్రభుత్వం క్లోజ్ చేసి ఉంటే కాంట్రాక్టులు ఇబ్బంది కాదు. వాళ్ళ కాంట్రాక్టులు క్లోజ్ చేయలే, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఏమీ చేయలే, అట్లా వదిలేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలని మా ముందు పెడితే కమిటీలు వేసి కమిటీలు యాక్చువల్గా డిస్కస్ చేసి వాటిని మళ్ళీ అథారిటీకి పెట్టి అథారిటీ అప్రూవల్ తీసుకొని మళ్ళీ క్యాబినెట్కి పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకుని స్మూత్గా క్లోజ్ చేయటం. అదేవిధంగా టెక్నికల్ అంటే బిల్డింగ్స్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ఇప్పుడు షాపుంజీ కంపెనీ వాళ్ళు ఏదైతే కడుతున్నారో దాన్ని విజిట్ చేశాను. నేను ఎల్ఎన్టీ వాళ్ళు కట్టే దాన్ని విజిట్ చేశాను. ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళైతే 21 టవర్స్లో 9 టవర్స్ పూర్తి అయిపోయినాయి, మిగతా టవర్స్ పార్షియల్గా పెండింగ్ ఉన్నాయి. మొత్తం 273 స్లాబ్స్ వేయాల్సి ఉంటే అందులో 68 మాత్రమే గ్యాప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్కి పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఇవి, వీళ్ళందరూ షీర్వాల్ టెక్నాలజీ మైవాన్ దాంతో చేసేది. అదేవిధంగా అంటే మొత్తం 1995 ప్లాట్స్ ఎన్జిఓస్ ప్లాట్స్. అదేవిధంగా ఈ షాపుంజీ వాళ్ళు 168 స్లాబ్లు వేయాల్సి ఉంటే బ్యాలెన్స్ కేవలం ఉండాలి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా కొన్ని వసతులు కావాలి, అందుకనే క్లబ్ హౌస్ పెట్టి క్లబ్ హౌస్లో వాళ్ళకి యాక్చువల్గా క్లబ్ హౌస్లోనే వాళ్ళకి స్టేషనరీ కావచ్చు లేదా ప్రొవిజన్స్ కలుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు యాక్చువల్గా విముఖత చూపించారు. అయితే రిలేషన్స్ దెబ్బతిన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్కి ఏంటంటే వీళ్ళు ఇంతేనా ఒక ముద్ర వేశారు. ఫస్ట్ ఆ ముద్ర బాగొట్టడానికి ఫస్ట్ ముద్ర బాగొట్టుకోవాలా, తర్వాత వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేయాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా టైం తీసుకున్నారు, దాని మీద పోతున్నాం. దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నించాలి. రాజధాని ప్రాంతంలో నెట్ సిగ్నల్ అవి కూడా వస్తాయి తొందరలో. ఇప్పుడు చెప్పావు కదా, డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ శ్రేణుల్లో గ్రూపులు లేకుండా ఐకమత్యంగా ఉండేందుకు చర్యలు చేపడతామని సత్యవేడు టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి అన్నారు. కేవీబీపురం మండలంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ముఖ్యులుగా టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవీపీపురం మండలం అంతా టీడీపీ పార్టీ జెండాలతో పసుపుమయంగా మారిందని, చూడడానికి చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే 5 మండలాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించడం జరిగిందని, ఒక్కొక్క మండలంలో ఒకరు మించి ఒకరు చాలా ఘనంగా చేస్తూ ఉండడం చేత తనకి చాలా సంతోషంగా ఉందని శంకర్ రెడ్డి అన్నారు. నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మొదటిగా ఈ రోజు కేవీపురం పసుపుమయమైంది. గత 2 వారాలుగా నేను మన మండలంలో సుడిగాలి పర్యటించి ఈ యొక్క సుపరిపాలన తొలిగొడుగు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో ఏ మండలంలో చూసినా ఒకరిని మించి ఒకరు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ దాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడికి ఎందువల్ల వచ్చానంటే మన యొక్క తెలుగుదేశం పార్టీ గ్రూపులన్నీ నివారించడానికి వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను అందరూ కలిసికట్టుగా ఉన్నాను, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎప్పుడైనా కానీ ఏ ఒక్కో మనిషికి సంబంధించిన వాడిని నేను ఏ ఒక్కో గ్రూప్కి సంబంధించిన వాడిని మీరు ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను, కొందరు వచ్చి ఉండొచ్చు, కొందరు రాకపోవచ్చు. తర్వాత నేను ప్రతి మండలంలో సెపరేట్గా మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరిని కలుపుకొని తీసుకెళ్తాను. సో దయ ఉంచి మీరందరూ కలిసికట్టుగా చెప్పిన మన ప్రీతమ నేత మన కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఆల్మోస్ట్ ఆల్ 4-5 కంప్లీట్ చేశారు. ఇక ఓన్లీ 1 or 2 బ్యాలెన్స్ ఉన్నాయి, అది కూడా త్వరితగతిన కంప్లీట్ చేస్తారు. సో ఈరోజు మన కేవీపురంలో మనకు ఒక ఫారెస్ట్ ల్యాండ్కి మన ప్రజలకు మధ్యలో ఏదో డిస్ప్యూట్ ఉందని చెప్పారు. నేను ఖచ్చితంగా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని షార్ట్అవుట్ చేస్తాను. అలాగే మన కళ్యాణ మండపం గురించి చెప్పారు. కళ్యాణ మండపం కూడా టీటీడీ
ఈఓ గారికి మరియు మన టీడీపీ చైర్మన్ గారికి మన లోకల్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి దీన్ని కూడా రావడానికి ప్రయత్నిస్తాను. అలాగే అన్న చెప్పారు పూడి బ్రిడ్జిని కూడా వీలైనంత త్వరితగతిలో స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. దయ ఉంచి మన నాయకులు కేవీపురం అంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా పశువుమయం. ఇదే విధంగా మనం కొనసాగించాలని నేను మన ప్రజలను మన పార్టీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పదవులు ఉన్నాయి, అన్ని పదవులు మనకు 20-30 మంది పోటీలో ఉంటారు, కానీ ఉన్నది ఒక 5-10 ఉంటాయి. సో దీని అందరినీ కూర్చొని పెట్టి అందరితో డిస్కస్ చేసి అందరి అంగీకారంతో ముందుకు తీసుకెళ్తాను. మీరు నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఓ నివాసం వద్ద జమీన్ రైతు వారపత్రిక ఎడిటర్ డోలేంద్ర ఉన్నారన్న సమాచారంతో అక్కడకు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, లేగుంటపాడు గోపిరెడ్డి తదితరులు అక్కడికి చేరుకొని ఆయనతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో జమీన్ రైతు డోలేంద్రను తీవ్రస్థాయిలో నిలదీశారు. పిచ్చి పిచ్చి వార్తలు రాస్తే అందుకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. జమీన్ రైతు దినపత్రిక బ్లాక్ మెయిలింగ్ గా తయారైందని వారు ధ్వజమెత్తారు. రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి, గోపిరెడ్డి ప్రశ్నించడంతో డోలేంద్ర మాట్లాడుతూ ఏవైనా ఉంటే తాను తదుపరి సంచికలు రాస్తానని చెప్పారు. అయితే టీడీపీ నేతలు మాత్రం శాంతించలేదు. నెల్లూరు మినీ బైపాస్ లో వీపీఆర్ కళ్యాణం కార్యాలయం నిర్మాణం జరుగుతుంటే దానిపైన కూడా ఇష్టారాజ్యంగా వార్తలు రాశారని నిలదీశారు. సుమారు 25 నిమిషాలకు పైగా వాగ్వాదం సాగింది. మాకేముందిలే, మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం మాకు. ఇది జర్నలిజం అనిపించుకోదు. మేము రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఏదో చెప్తే నాకు గుర్తుకొచ్చింది రాజేస్తాను కుదరదు. దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సిందే. దీనికి మీ కాడున్న ఆధారాలు ఏంది మీరు చూపించండి. మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళకు కడిగి దండం పెట్టిపోతాం. లేదంటే మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి. రాసింది నచ్చింది రాసుకోవచ్చే వారం. మాకు ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదంటే నిరూపించు లేదంటే బహిరంగ క్షమాపణ మీరు నిరూపించాల్సిందే. లేదంటే బహిరంగ క్షమాపణ. ఏదో చేయాలనుకుంటే ఎవరు నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడితే వినే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా నువ్వు మంచి మనసు చేసుకొని నేను చేసింది తప్పు, లేదంటే ప్రభాకర్ రెడ్డి చేసింది తప్పు అయితే నువ్వు ప్రూవ్ చేయి. మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏ రోజు చెప్తే ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని వస్తాం. నువ్వు ఎక్కడ చేసావు నువ్వు ప్రూవ్ చేయి. లేని పరిస్థితిలో నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఈ రోజుతో వదిలిపెట్టాం దీన్ని. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పినంత వరకు నిన్ను వెంటాడుతామని చెప్పి తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమిరెడ్డి చొరవతో నిషేధిత జాబితా నుంచి పార్లపల్లి భూములకు విముక్తి. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు సమీపంలో రోడ్డు ప్రమాదం. పదవుల కోసం కాదు ప్రజల కోసం పోరాడే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజధానిపై కొంతమంది చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దు. సత్యవేడు టీడీపీ పార్టీలో గ్రూపులు లేకుండా అందరినీ ఐకమత్యంగా చేస్తా. టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి వెల్లడి. అవాస్తవాల వార్తలు ఎలా రాస్తారు అంటూ వాగ్వాదం. విద్వేషాలను రెచ్చగొట్టడమే వైసీపీ పని. మంత్రి కొలుసు పార్థసారథి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.